రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపైన విద్యుత్ ఛార్జీలు భారీ స్థాయిలో పెంచుతున్నది. స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి పార్టీలు సెకీ ఒప్పందాన్ని వ్యతిరేకించారు. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సెకీ ఒప్పందాన్ని కొనసాగిస్తూ మరోసారి ప్రజల మీద భారం మోపడానికి ప్రయత్నం చాలా వేగవంతం చేశారు. దానిలో వామపక్ష పార్టీలుగా రాష్ట్రంలో మరో విద్యుత్ పోరాటం చేయడానికి దశలవారీ కార్యక్రమాలు పిలిపించింది. అందులో భాగంగానే నిన్న ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశాలు, మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి జిల్లా సదస్సులు, మళ్ళీ ఆందోళన స్థానికంగా సచివాలయాల దగ్గర, విద్యుత్ ఆఫీసుల కార్యాలయాల దగ్గర ఆందోళన పోరాటాలు పిలుపునిచ్చినారు. దానిలో ఆగస్టు 28వ తారీఖున విద్యుత్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఘనంగా జరపాలని చెప్పి ఈ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆగస్టులో మరో విద్యుత్ పోరాటం చేయడానికి వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా సిపిఐ, సిపిఎం ఇట్లా అన్ని వామపక్ష పార్టీలు ఇక్కడ ఈ విద్యుత్ పోరాటానికి సిద్ధం చేస్తున్నాం. అందువల్ల ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము చిత్తూరు జిల్లా ప్రజానికి ఒకటి పిలుపునిస్తున్నాం. ఈ స్మార్ట్ మీటర్లను ప్రతి ప్రజలు వ్యతిరేకించాలి. గ్రామీణ స్థాయిల నుంచి ప్రతి ఇంటింటికి బిగించడానికి వస్తున్నారు. ఇప్పటికే వ్యాపార సంస్థలకు పెట్టారు. అందువల్ల ఈ స్మార్ట్ మీటర్లు భవిష్యత్తులో ప్రజలకి వాళ్ళ ఫోన్ లో రీఛార్జ్ ఉంటేనే కరెంట్ ఉంటుంది. వాళ్ళ అనివార్య పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్ లో బ్యాలెన్స్ లేకపోతే